భారత జట్టు 2023 సంవత్సరాన్ని ఓటమితో ముగించింది. కానీ వచ్చే సంవత్సరం అంటే జనవరి 11 తారీఖు నుంచి భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. అయితే 2024లో మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ జరిగే ముందు ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే టీ20 సిరీస్ ఏదైతే ఉందో అదే ఆఖరి సిరీస్. ఆ తర్వాత ఇంకా ఐపీఎల్ మళ్ళీ టీ20 వరల్డ్ కప్ యథావిధిగా ఆడాల్సి ఉంటుంది మన భారత జట్టు. అయితే ఈ సమస్యకి అంటే ఇప్పుడు రాబోయే టీ20 సీరీస్‌కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. అదేంటి అంటే కెప్టెన్ ఎవరు? టీ20 ఫార్మాట్‌కి జట్టుని ముందుకు నడిపించే కెప్టెన్ ఎవరు? సారథి ఎవరు? అనే విషయంపై చాలా పెద్ద సంసిక్తత నెలకొంది. దీనికి గల కారణం ఏంటి అంటే రోహిత్ శర్మకి ఇప్పటికే టీ20 బాధ్యతల నుంచి తప్పించేశారు. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ కూడా గాయాల పాలైపోయారు. అంతకు మునుపు హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత సూర్యకుమార్ ఇద్దరూ కూడా కెప్టెన్‌గా వ్యవహరించారు. అలాగే గాయాల పాలు అయిపోయారు. దాంతో ఇక ఇప్పుడు టీ20 పగ్గాలను మళ్ళీ తిరిగి ఎవరు చేపడతారు అంటే, ఇది చాలా పెద్ద సంశయంగా మారిందనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగాకర్ మళ్ళీ రోహిత్ శర్మతో చర్చలు మొదలుపెట్టాడు. హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కి అందుబాటులో ఉంటాడో లేదో అన్న అనుమానం దాదాపుగా 190% ఉన్నందువల్ల తిరిగి మళ్ళీ రోహిత్ శర్మనే జట్టు టీ20 పగ్గాలను చేపట్టేలాగా అజిత్ అగ్గార్కర్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఒకవేళ గనుక సూర్యకుమార్ యాదవ్ బాగుపడితే తనకిద్దామనుకున్నారు గానీ, తనకి కూడా దాదాపుగా 5 వారాలు రెస్ట్. ఇక రోహిత్ శర్మ గనక ఒప్పుకోకపోతే ఈ ఆఫర్‌కి నెక్స్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే. ఎందుకనంటే తనకి గతంలో ఐపీఎల్ జట్టులో నడిపించిన అనుభవం ఉంది. దానికి తోడు మిడిల్ ఆర్డర్‌లో ప్రతి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. అందుకనే ఒకవేళ గనక అజిత్ అగాకర్ రోహిత్ శర్మతో చర్చలు జరిపిన తర్వాత అతను గనక ఒప్పుకోకపోతే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి బీసీసీఐ రంగం సిద్ధమైంది. అందుకనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే టీ20 ఫార్మాట్‌కి సంబంధించిన సారథి గురించి ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా చర్చలు కొనసాగుతున్నాయి. మరి మీ దృష్టిలో రోహిత్ శర్మ గొప్పా? లేకపోతే శ్రేయస్ అయ్యర్ కరెక్ట్ అంటారా టీ20 సీరీస్‌కి లేదా టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా ఉండడం అనేది మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.